హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనం కాకరకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూసారు కదా, చూడటానికి చాలా యమ్మీగా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. కాకరకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకరకాయలని ముందుగా ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టఫింగ్ కోసం ఇలాగ ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే వేరుశెనగపప్పు, కందిపప్పు ఇవి కూడా సమానంగా వేసుకోవాలి. అన్నీ రెగ్యులర్గా వాడే కందిపప్పు అయినా వాడచ్చు. పనిలో పని నేను పక్కన ఒక సైడు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇది వేగిన తర్వాత కొంచెం నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు ఇవి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్నంతా మనం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా కారం, అలాగే పసుపు, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మన కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కదా. ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి కోర్స్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. మనం బిర్యానీ రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా, దాంట్లోకి ఇలాగా మరాఠీ మొగ్గ, జాపత్రి, మన రెగ్యులర్ యాలుక్కాయలు, షాజీరా కొంచెం, అలాగే లవంగాలు, యాలకులు నల్ల ఉంటాయి కదండి, అవి ఆ యాలకులు కూడా వేసాను. స్టార్ అనాస, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి వేసేసుకోవాలన్నమాట. మనం కడిగి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా ఇలాగే నాననిద్దాం. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి రైస్కి సరిపోతుంది. ఇప్పుడు మనం కాకరకాయలని ఇలాగా కట్ చేసుకోవాలి. మొదలు చివర కొంచెం కట్ చేసేసుకొని, నేను పెద్ద కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి వీటిని 2 పార్ట్స్గా చేసేసుకున్నాను. వాటిని ఇలాగా మధ్యలో మనం ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీసేసేయాలన్నమాట. సో ఇదంతా తీసేసుకున్న తర్వాత మనం ఈ కాకరకాయలన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని కాకరకాయలని మనం చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 25 మినిట్స్ పట్టిందండి. ఇదంతా బాగా ఫ్రై అయినట్లయితే మనకు కాకరకాయ అనేది టేస్ట్ వస్తుంది, అలాగే కొద్దిగా చేదు తగ్గుతుందనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఈ కాకరకాయలన్నీ పక్కకు తీసేయాలి. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం ఆనియన్ యాడ్ చేసేసాను, స్లిట్స్గా చేసేసి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కాకరకాయలు చల్లార్చుకున్నాం కదా, ఫ్రై చేసిన కాకరకాయలని వీటిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఏదైతే ఉందో దాన్ని నేను స్టఫింగ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు స్టఫింగ్ అనేది ఫుల్గా చేసుకున్నట్టయితే ఇది బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ పౌడర్ని బాగా ఫిల్గా చేసేసుకుంటున్నాను నేను. కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టేసుకోండి మీరు బాగా. ఇలాగే అన్ని కాకరకాయలకి మనం ఈ కాకరకాయ పొడి అంతా పెట్టేసుకోవాలన్నమాట. మీరు చేదు అనుకున్నట్లయితే ఈ పొడిలోని కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మిక్సీ వేసుకునేటప్పుడు, లేదా షుగర్ కానీ ఏదైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు అసలు తినలేరు అనుకుంటే, నార్మల్గా అయితే చేదు అంతేముండదండి, లైట్గా ఉంటుంది. తినలేని వాళ్ళు ఇలాగ బెల్లం యాడ్ చేసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ మాత్రం. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత సాల్టు, కొంచెం ధనియా పౌడర్, అలాగే కారం ఇవి కూడా యాడ్ చేసేసి మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మనం ఫిల్లింగ్ చేయగా మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉన్నట్లయితే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఈ ఫిల్లింగ్ అనేది ఎందుకు అంటే మనకి ముక్కకి బయట నుంచి కూడా మసాలా అనేది పడుతుందన్నమాట. ఇలాగా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా ఇలాగ అరేంజ్ చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. ఇవి మనల్ని కదిలిపోయేటప్పుడు మన లోపల ఉన్న ఫిల్లింగ్ అంతా బయటికి రాకుండా చూసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కాకరకాయ బయట నుంచి కూడా మనకి టేస్ట్ బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచినట్లయితే ఆ హీట్కి మనకు ఆ మసాలా అనేది కాకరకాయకి పడుతుందనమాట. ఇప్పుడు దీన్ని నేను అవెన్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగ ఈ ట్రేకి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని నేను ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ రైస్ అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫిల్లింగ్ చేసుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవి అంతా మనం పైన పెట్టేసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తీసి సర్వ్ చేసుకునేటప్పుడు మనకి ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. దీంతోపాటు నేతిలో వేయించిన జీడిపప్పు, అలాగే రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం పైన టాపింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది నెయ్యి అలాగే కొంచెం కారంని మనం ఇలాగా మెల్ట్ చేసేసి దాన్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందన్నమాట. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి సిల్వర్ ఫాయిల్ పేపర్తో మనం ఇలా కవర్ చేసేసి ప్రీహీటెడ్ అవెన్లో పెట్టేయాలి. నేనైతే 350 degrees Fahrenheit దగ్గర ప్రీహీట్ చేసి 5 minutes అవెన్లో పెట్టేసి 300 degrees Fahrenheit దగ్గర 15 minutes పాటు ఉడికిచ్చేసి మరొక 10 నిమిషాలు అలాగే ఉంచేసాను అనమాట అవెన్లో. నాకు ఇది కుకింగ్ టైం సరిపోయింది, ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకరకాయ అనేది ఉడికిపోయింది కదా, సో దానివల్ల నాకు ఇది సరిపోయిందనమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని నేను మీకు సర్వ్ చేసి కూడా చూపిస్తాను. అంటే మనకి రైస్ బాగా ప్రాపర్గా కుక్ అయింది ఈవెన్గా, అలాగే కలర్ కానీ టెక్స్చర్ కానీ బాగుంది కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.